ఈరోజు శని త్రయోదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆ రోజు ఏం చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు అనే ప్రశ్నకి, శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. అంటే అసలు ఆయన్ని కూడా శని మహాదేవుడు, శనిదేవుడు అనాలి. ఆ శని శని అదని ఇదని నిందలుగా వేస్తే అది అసలు తప్పు. వాస్తవానికి శనిదేవుడు కూడా చాలా మంచివాడే. అమ్మా నాన్నల ప్రేమని శనిదేవుడు మనకి చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకి కట్టుబడి ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన చేస్తాడు, కానీ ఊరికే అన్యాయంగా ఎవరిని ఆయన బాధ పెట్టడు. గోచారీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవాళ్ళు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి ఎలాంటి కీడు చెయ్యకుండా ఉండటమే కాకుండా కాపాడుతాడు కూడా. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామివారిని నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తిని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తూ ఉంటారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్ళకి, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర ధనవస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మరి పూజకి వాడే నల్లటి వస్త్రం సుమారు 2 మీటర్ల పొడవు, అంటే ఒక లుంగీ లాంటిది ఉండాలి. పూజ తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేస్తే దానం తీసుకున్న వాళ్ళు ఉపయోగించుకునేలాగా ఉండాలి అని అర్థం అన్నమాట. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. ఇది గమనించాలి. శని త్రయోదశి వ్రతం. శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడనే శాస్త్రాలు చెప్తున్నాయి. కాశ్యపస గోత్రం, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్థ, పింగళ, కృషాణు, సౌరి, బభ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలువబడుతూ ఉంటాడు. ఇన్ని పేర్లతో పిలువబడుతూ ఉంటాడు శనీశ్వరుడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తుల్ని కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి శివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడే శనీశ్వరుడు. దీనికి నిష్ఠ, నియమం కావాలి. ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఆయా శని త్రయోదశి రోజున పాటించాల్సిన నియమాలు చెప్తున్నారు. ఉదయాన్నే నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేసుకుని తలస్నానం చేయాలి. ఆ రోజు మధ్య మాంసాలు ముట్టకూడదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. అందరిలోనూ, ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడగలగాలి. ఎవరితోనూ వాదనలకి దిగకూడదు. ఆ రోజు ఆకలితో ఉన్న వారికి, పశుపక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. మూగజీవులకు ఆహార గ్రాసాలను, నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకి వేయాలి.
అనాథలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహాయపడాలి. ప్రతిరోజు తల్లిదండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. మరి ఇది ఇంతవరకు శని త్రయోదశి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఆ రోజు చెయ్యాల్సిన పనులు, తర్వాత ఎట్లా అర్చన చెయ్యాలి, ఎలా స్నానం చేయాలి, స్తోత్రాన్ని ఏ స్తోత్రం చేయాలి అనేది తెలుసుకున్నాము. తర్వాత దీని గురించే ఇంకో విషయం తెలుసుకుందాం. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు.